సో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఏదో చేంజ్ అవుతారని? మా ఎమ్మెల్యే గారు చేంజ్ గారని చెప్పిర్రు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. మా ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారు ఎల్బీనగర్ ఎంతో అభివృద్ధి చేసిండు. ఈరోజు ఫ్లైఓవర్లు కూడా, స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లు, మా దగ్గర శ్మశాన వాటిక, అధునాతన శ్మశానానికి ఉంది మా దగ్గర, ఎక్కడ ఉండదు ఇండియాలో. మా ఫ్లైఓవర్ చూసారు ఈరోజు ఎల్బీ నగర్లో దాదాపుగా గంట ప్రయాణం పట్టేది మాకు. బిఎన్ఎడ్ చౌరస్తాకి వెళ్ళి మేము ఉప్పలు పోవాలంటే మాకు 40 నిమిషాలు పట్టేది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఫ్లైఓవర్లు, అండర్ పాసుల తోటి ఈరోజు 15 నిమిషాలు మేము ఉప్పలు రాగలుగుతున్నాం. కాబట్టి ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి వైపు ఉంటారు తప్పితే ఈ పార్టీ మారుతారని అనేది అనుకోండి పోడని నాకు నా అభిప్రాయం. ఆయన మాతో విషయం నేను పార్టీ మారను, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ మీద ఎక్కువ డెవలప్మెంట్ ఫోకస్ చేశారు. ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ కానివ్వండి, ఏదైతే స్మార్ట్ శ్మశాన వాటికలు కానీ వీటన్నిటి గమనించి చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఉన్నారు. మీ ఎల్బీ నగర్లోనే మొన్న ఒక పెద్ద ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు, అది వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారు? చెప్పారు ఒకసారి ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డలు ముడిదాతామని, అదే పరిస్థితి. దాని గురించి పెద్ద వివరణ అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు. అక్కడ డేట్లు ఉంటాయి, ఏ డేట్లో స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండింగ్ అయిందని చూస్తారు. అంతేగాని నేను ఫ్లైఓవర్ ముట్టుకున్నంత అసలు వీళ్ళ ఫ్లైఓవర్ అని తెలుసు, స్కైవర్ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కొక్క స్కామ్ తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకి రాజకీయం అంటే ప్రజలు మంచియడం కాదు, ప్రజలతో ఆడుకోవడం, ప్రజల మీద సంపాదడం, ఢిల్లీకి కప్పం కట్టడం కాంగ్రెస్ వాళ్ళకి తెలిసిన విషయం. అదే కాంగ్రెస్ వాళ్ళకి ప్రజలు పరిపాలన తెలియదు. ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటే స్కైవర్లు ఫ్లైఓవర్లు వచ్చే వాళ్ళకి ఆలోచన ఉందో? అసలుకి వాళ్ళ ఆలోచన ఒకటే ప్రజలను కొట్టాలి, మన ఆస్తులు పెంచుకోవాలనే ఉద్దేశం ఉంది. కానీ ఒక విజన్ అనేది వాళ్ళకి లేదు, వాళ్ళ దాని ఏ లీడర్లు కూడా లేదు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరగలేదా? కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరగలేదా? కేసీఆర్ గారు ఫస్ట్ వెళ్ళి కూడా భూస్వామి అండి. అంటే భూస్వామి అంటే పెద్ద భూస్వామి కాదు, ఆయన వ్యవసాయదారు కుటుంబదారుగా ఉన్నాడు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఆస్తులు ఇప్పుడు నా అధికార పార్టీ పెట్టమని బయట ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అది చేసి ఇది చేసిన అని. వాళ్ళకి అధికారం ఉన్నది, వాళ్ళు చేస్తున్నారు. కొన్ని అరాచకాలు, కొంతమంది మీద అన్యాయమైన కేసులు పెట్టడం చేస్తారు కదా, అది కూడా చేయమని చెప్పండి. చూద్దాం, వాళ్ళ చేతులు అధికారం అయితే మా చేతులు లేదు కదా, వాళ్ళు నిరూపించాలి కదా. ఉట్టే ఆరోపణ నేను కూడా చేస్తా, అశోక్ తన 1000 కోట్లు అని చెప్తా. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసి అశోక్ తన నమ్ముతారా? దాన్ని నిరూపించాలి నేను ఎట్లా ఉంటే అశోక్ తన అనేది. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన లేదు. దాని వాళ్ళకి ఆస్తులే, వాళ్ళకి ప్రజలతోటి మంచిగా ఉన్నారు, ప్రజలతోటి మమేకమే ఉన్నారు. ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు. కొన్ని దురదృష్టవశాత్తు వాళ్ళు ఓడిపోవచ్చు, ఓటమి అనేది కామన్. మళ్ళీ పుంజుకుంటాం మేము వచ్చే ఎన్నికల్లో బరాబర్ 100 సీట్లతోటి కేసీఆర్ గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు కవిత అరెస్ట్ ఇంపాక్ట్ ఉండదండి పార్టీ మీద? కవితక అరెస్ట్ అనేది అది రాజకీయ కోణంలో జరిగిన అరెస్టు. ఎందుకంటే కవితక అరెస్ట్ అని కవితక్క ఎప్పుడూ చెప్పింది, నాకు ఇంటికి వస్తే కూడా నేను మీకు సహకరిస్తాను అని చెప్పి సిబిఐలో చెప్పింది. ఎవరు చెప్పరు అట్లా. అక్రమంగా అరెస్ట్ అది. సరే కొంతమందిని చేయొచ్చు, అది అతి త్వరలో ఆమె ఒక మంచి కఠినముత్యంలాగా బయటకు వస్తుంది, అలా నో డౌట్. సరే కొన్ని సంక్షోభం చేయొచ్చు, కొంత వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకొని కొన్ని సృష్టించి ఆమెను అరెస్ట్ చేసిన తప్పితే ఆమె అక్రమ అరెస్టే. మీరు కేటీఆర్ గారిని కొంచెం దగ్గరగా చూసిన వ్యక్తి, మీరు కార్యకర్తలాగా నుంచి మీ నియోజకవర్గంలో మీరు కార్పొరేట్ ఎలక్షన్స్లో వాటిలో వీటిలో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు దగ్గరగా చూశారు. హరీష్ రావు గారు కూడా పార్టీ కార్యక్రమాలు చూశారు. సో ఇప్పుడు కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి, కుటుంబంలో పార్టీ చీలిపోయే అవకాశాలు ఉంది. ఇప్పుడు కవిత అరెస్ట్ అయిపోయింది, కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు, కేటీఆర్ ఏమో డల్ అయిపోతున్నాడు, హరీష్ రావు ఇంకో వేరే కుంపట పెట్టుకుపోతుంది. ఇలాంటివన్నీ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు పార్టీని బతికించే స్టేజ్లో వీళ్ళు 3 లీడర్లు ఉన్నారా? 4 ఉన్నారా? 3 కాదు 4 లీడర్లు ఉన్నారా? కేసీఆర్కు 4 స్తంభాలు వాళ్ళు. కేసీఆర్కు 4 స్తంభాలు అంటే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఎక్కడ పోయినా పబ్లిక్ తోటి మమేకమే ఉంటారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ పార్టీ వాళ్ళకి అభివృద్ధి మీద మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే అభివృద్ధి చూసిరు, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చూసిరు, మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసిరు, ఊళ్ళో పబ్లిక్ ఎంత మంచి రోజు చూసారు 10 సంవత్సరాల్లో. వీళ్ళకి ఏంటంటే అభివృద్ధి మీద మాట్లాడే దమ్ము లేదు. కాబట్టి ఒక వర్షన్ అయితే కుటుంబ రాజకీయం, కుటుంబ పరిపాలన అని. మరి ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి కొడుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టరు, ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఈరోజు నాకు భార్యకు ఎంపీ కావాలని కూడా వాళ్ళ కుటుంబం కదా, వాళ్ళ 3 కాదా. ఈరోజు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ టికెట్, పెద్దపల్లి ఆయన వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు వినోద్ ఎమ్మెల్యే, మళ్ళీ వీళ్ళు 3 కుటుంబం కదా. మరి కుటుంబం మీరు కూడా కుటుంబం అయినప్పుడు వాళ్ళు కూడా. ఇక్కడ ప్రజలు ఏంటంటే కుటుంబ పరిపాలన కాదు, ప్రజలు వాళ్ళు వర్తు చూసిర్రు. ఇదే కేటీఆర్ 2009లో 171 గెలిచిండు, మళ్ళీ ఈరోజు 80,000 గెలిచిండు, మళ్ళీ 35,000 గెలిచిండు, 80,000. అంటే ఆయన వర్తు చూసే ప్రజలు ఓట్లేసింది ఆయనకి. అది కేసీఆర్ కొడుకులాగా చూస్తే ఆయన ఓట్లు ఎందుకు వేస్తారు? వేరు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అసమర్థత అంతే. ఎంతసేపు ఉన్నా ఒక పెద్ద గీత మధ్యలో ఒక చిన్న గీత మధ్యలో ఒక పెద్ద గీత గీస్తే చిన్న గీత మర్చిపోతారు అంతే. ఈ పెద్ద గీతం గీసి జనాలు మరిపెట్టిన తప్పితే కాంగ్రెస్ ఏం చేయలేరు కూడా, వాళ్ళతోటి ఏది కాదు కూడా.